నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. భార్యాభర్తల రొమాంటిక్ లవ్ స్టోరీ కాంట్రాక్ట్ పెళ్ళి భాగం 30. నాకేమో తొందరగా పెళ్లి చేసుకుని కాపురం చేయడం ఇష్టం. పెళ్లి చేసుకుంటే చదువు డిస్టర్బ్ అవుతుందని ఇన్ని రోజులు ఆగాను. ఇప్పుడు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. సంబంధం ఎప్పుడు ఓకే అవుతుందో, నా పెళ్లి ఎప్పుడు జరుగుతుందో భారంగా శ్వాస తీసుకొని వదిలిన చందన. నువ్వేమో ఇష్టం లేదంటూనే పెళ్లి చేసుకున్నావు. ఎంతైనా నువ్వు లక్కీనే. డాక్టర్ చందన కృతిని చూసి కన్ను గీటింది. ఓహో, నీకలా అనిపిస్తుందా? నాకేమో కుర్తిలో పడ్డ ఎలుకల గిలగిలా కొట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది. విచారంగా ముఖం పెట్టింది కృతి. కృతి చెయ్యి పట్టుకొని నాడి చూసి, ఇంతకు ఏంటి నీ ప్రాబ్లం అంది. ఆ తర్వాత స్టెథోస్కోప్తో హార్ట్ బీట్ చెక్ చేసింది. విసుగ్గా ఆమెను చూసి, నాకే మాయరోగం లేదు, నేను శుభ్రంగా ఉన్నాను. నువ్వు ఇలా చెకప్ చేసి నన్ను నిజంగానే పేషెంట్ని చేయకు. ముందు ఇలా చేయడం మానేయ్ అంది. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకపోతే నా దగ్గరికి ఎందుకు వచ్చావు? పిచ్చాపాటి మాట్లాడుకోవడానికైతే ఇంటికి రావచ్చు కదా. ఇప్పుడు నేను పేషెంట్లను చూసే టైం. ఇలా మనం కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే పేషెంట్లు ఇబ్బంది పడతారు. కృతిని చూసి సీరియస్ అయ్యింది చందన. కృతి గండుగా ముఖం పెట్టి, నేనేమీ ఊసిపోకు కబుర్లు చెప్పడానికి రాలేదు, పని మీద వచ్చాను అన్నది ఆమె. నేను తల్లిని కావాలి అనుకుంటున్నాను, దానికి సంబంధించిన చెకప్ చేయించుకోవడానికి వచ్చాను అని సిగ్గుపడింది. ఏంటి? ఒక్కసారిగా షాక్కి గురైంది చందన. ఓ, మరి అంతలా ఆశ్చర్యపోకు. మూతి 3 వంకర్లు తిప్పింది కృతి. పెళ్ళైన 3 రోజులకే ప్రెగ్నెన్సీ టెస్ట్ అని వస్తే ఆశ్చర్యపోక ఏం చెయ్యను అదోలా మాట్లాడిన చందన, కొంపదీసి పెళ్ళికి ముందే అంతా కానిచ్చావా? ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నావా? ఎంతైనా నువ్వు సూపర్ ఫాస్ట్యే బాబు, ఆశ్చర్యం నుండి తేరుకోకుండానే అన్నది చందన. షటప్, నోటికెంత వస్తే అంత అనేస్తావా? నువ్వు నా ఫ్రెండ్వి కాబట్టి బ్రతికిపోయావు. ఇదే మాట వేరే వాళ్ళు అని ఉంటే ఈ పాటికి నాలుక చీరేసేదాన్ని కోపంతో ఊగింది కృతి. సారీ కృతి, నేను నిన్ను హర్ట్ చేయాలని అలా అనలేదు. పెళ్ళైన 3వ రోజున ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటూ నా దగ్గరికి వచ్చావు కదా, అందుకే నిన్ను అనుమానించాను. ఎక్స్ట్రీమ్లీ సారీ అంటూ నొచ్చుకుంది. చందన సారీ చెప్పడంతో కూల్ అయింది కృతి. నాకేమైనా ప్రెగ్నెన్సీకి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? నేను జనరల్గానే తల్లిని అవుతానా తెలుసుకోవడం కోసం ముందస్తు చెకప్ చేయించుకోవడానికి వచ్చాను అంది ఆమె. దానికోసమైనా మరీ ఇంత ముందుగానా అంటూ తెల్లముఖం వేసింది చందన. త్వరగా ప్రెగ్నెన్సీ రావాలి అనుకున్న వాళ్ళైనా సరే పెళ్ళయ్యాక కనీసం 3 months కాపురం చేసి ఆ తర్వాత చెకప్కి వస్తారు. నువ్వేమో 3 రోజులకే వచ్చావు, మరి విడ్డూరంగా లేదు అంటూ బుగ్గలు నొక్కుకుంది. కాపురం చేయకుండానే ప్రెగ్నెంట్ కావాలి అనుకునే వాళ్లకు 3 monthsతో పనేంటి చెప్పు, అందుకే వచ్చాను అంటూ కళ్ళు ఎగరవేసింది. వాట్, కాపురం చేయకుండా ప్రెగ్నెన్సీనా అంటూ మరోసారి షాక్కి గురైంది చందన. అవునని తల ఆడించిన కృతి. అందుకే నీ దగ్గరికి వచ్చాను. ఎంతైనా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కదూ, నన్ను అర్థం చేసుకుంటావని, ఈ విషయంలో నాకు సహాయం చేస్తావని ఆశతో వచ్చాను దీనంగా ముఖం పెట్టింది. అంటే ఇప్పుడు నువ్వు మీ వారితో కాపురం చేయకుండానే తల్లిని కావాలి అనుకుంటున్నావా? షాక్లో నుండి వచ్చిన ట్రాన్స్లో ఉన్న ఆమె అడిగింది. కరెక్ట్, నా థాట్ని బాగానే క్యాచ్ చేశావు. అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను. ప్లీజ్ చందన, ఈ పని నువ్వే చెయ్యాలి ప్రాధేయపడుతూ ఆమె చేతులు పట్టుకుంది కృతి. నాకు తల తిరిగిపోతోంది అంటూ 2 చేతుల నడుమ తన తలను పట్టుకుంది చందన. నువ్విలా అంటే ఎలానే? ఆమెనే చూసింది కృతి. నువ్విచ్చే షాక్లో నుండి నన్ను కాస్త తేరుకోనివ్వు అన్న ఆమె తన ముందున బాటిల్ తీసుకొని నీళ్లు గటగటా తాగింది. కాస్త తెప్పరిల్లింది. నువ్వు మామూలు దానివి కాదే. కృతిని చూసి అదోలా మాట్లాడిన చందన, నీ ముచ్చట నేనెందుకు కాదనాలి? పద, ముందు నీకు చెకప్ చేస్తాను అంటూ బెడ్పై కృతిని పడుకోబెట్టి చెకప్ చేసింది. ఈ టెస్టులు చేయించు అంటూ ప్రిస్క్రిప్షన్ మీద టెస్టుల వివరాలు రాసి ఇచ్చింది. కృతి ప్రిస్క్రిప్షన్ చూస్తుంటే, ఈ టెస్టులని చేయించుకొని రిపోర్ట్స్ తీసుకొనిరా. టెస్టులు నీకు మాత్రమే చేస్తే సరిపోదు, మీ వారికి కూడా చెయ్యాలి. దానికి ఆయన ఒప్పుకుంటారా? అసలు ఈ విషయం కోసమే ఇక్కడికి వస్తున్నామని మీ వారికి చెప్పావా? అనుమానంతో అడిగింది. లేదని తల అడ్డంగా ఊపింది కృతి. అనుకున్నా అని దీర్ఘంగా నిట్టూర్చింది చందన. సరే, ముందు మీ వారిని లోపలికి పిలువు అంది. కృతి బయటకు వచ్చి, డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు, రండి అని కిరణ్ని పిలిచింది. పాపం, కృతికి నా ముందర చెప్పుకోలేని హెల్త్ ఇష్యూ ఉందేమో, అందుకే తను ఇంతసేపు డాక్టర్తో ఒంటరిగా మాట్లాడింది అనుకున్న కిరణ్ డాక్టర్ క్యాబిన్కి వచ్చాడు. కిరణ్, ఈమె నా బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ చందన. చందన, ఈయన నా శ్రీవారు కిరణ్ అంటూ ఒకరినొకరికి పరిచయం చేసింది కృతి.
హలో మేడం, గుడ్ మార్నింగ్ అంటూ చైర్లో కూర్చున్నాడు కిరణ్. కిరణ్ గారు, మీకు పిల్లలంటే ఇష్టమేనా అడిగింది చందన. నాకు చాలా చాలా ఇష్టం చిరునవ్వుతో అన్నాడు. చందన అతన్ని అలాగే చూసింది. కొంచెం సంతోషం, కొంచెం సిగ్గు, రెండు కలగలిపిన భావాలు అతని ముఖంలో ఆమెకు కనిపించాయి. మా ఆవిడకి కూడా పిల్లలంటే చాలా ఇష్టమట. అర్జెంటుగా నన్ను తల్లిని చేయమని చెకప్కి వచ్చింది. మీకు కూడా ఇష్టమేనని చెప్తున్నారు. సో మీరిప్పటి నుండి తను ప్రెగ్నెంట్ కావడానికి సహకరించాలి అంటూ అతన్ని చూసి చిన్నగా నవ్వింది చందన. ఇది మీరు చెప్పాలా, నాకు తెలియదు అంటూ సిగ్గుపడిన అతడు, కట్టుకున్న భార్యను తల్లిని చేయడం భర్తగా అది నా బాధ్యత కదా మేడం. నేను ఉన్నది ఎందుకు, పెళ్లి చేసుకున్నది ఎందుకు, తనని బాగా సుఖపెట్టి తల్లిని చేయడానికే కదా. కిరణ్ ఆమెతో నిర్మోహమాటంగా మాట్లాడాడు. కృతి, నీ భర్త చూడ్డానికి మంచి హ్యాండ్సమ్గా ఉండడమే కాకుండా మంచి అండర్స్టాండింగ్ పర్సన్లా ఉన్నాడు అన్న చందన. చూడండి మిస్టర్ కిరణ్, మీకు త్వరగా పిల్లలు పుట్టాలంటే మీరు ఈ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ టెస్టులన్నీ చేయించుకోవాలి అంటూ డాక్టర్ పేరు, చేయించుకోవాల్సిన టెస్టుల లిస్టు రాసిచ్చింది. నేను డాక్టర్తో ఇంటర్కంలో మాట్లాడతాను, మీరు వెళ్ళి చెకప్ చేయించుకోండి అని తను రాసిన ప్రిస్క్రిప్షన్ని అతని చేతికిచ్చింది. చందన చెప్పిన డాక్టర్ దగ్గరికి వచ్చి అక్కడ పేరు రాయించి టోకెన్ తీసుకున్నాడు కిరణ్. ఇక్కడ చాలా లైన్ ఉంది, మీ నెంబర్ రావడానికి టైం పడుతుంది, మీరు వేరే ఏమైనా పనులు ఉంటే చూసుకొని రండి అంటూ అక్కడ ఉన్న నర్స్ కిరణ్కి చెప్పింది. ఇద్దరు వెళ్ళి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత స్కానింగ్ చేయించుకున్నారు. రిపోర్ట్స్ రేపు వస్తాయని చెప్పారు. అక్కడి నుండి క్యాంటీన్కి వెళ్ళి కాస్త టీ తాగేసి వచ్చి డాక్టర్ దగ్గర లైన్లో కూర్చున్నారు. మీ ఫ్రెండ్ దగ్గర లైన్ లేదు, ఇక్కడేమో ఇంత లైన్ ఉంది అనుమానంతో కృతిని అడిగాడు కిరణ్. అక్కడ కూడా లైన్ ఉంది, కాకపోతే నేను నిన్న సాయంత్రం అపాయింట్మెంట్ తీసుకున్నాను కాబట్టి ఈరోజు నా వంతు తొందరగా వచ్చింది. నువ్వేమో ఇప్పుడే తీసుకున్నావు కదా, టైం పడుతుంది అంది ఆమె. మరో అరగంట తర్వాత కిరణ్ నెంబర్ వచ్చింది. అతడు లోపలికి హుషారుగా వెళ్ళాడు. వచ్చేటప్పుడు మాత్రం ముఖం కందగడ్డలా పెట్టుకొని వచ్చాడు. ఏమైంది కిరణ్, అలా ఉన్నావు, డాక్టర్ గారు ఏమన్నారు ఆత్రంగా అడిగింది కృతి. అతను ఏమీ మాట్లాడకుండా పార్కింగ్ ప్లేస్కి వచ్చాడు. అతన్ని ఫాలో అవుతూ కృతి వచ్చింది. ఇద్దరూ కారెక్కి కూర్చున్నారు. కిరణ్ ఆమెతో ఒక్క మాట మాట్లాడకుండా కారును స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. ఇప్పటివరకు బాగానే ఉన్నారు కదా, ఇంతలో ఏమైంది, డాక్టర్ గారు ఏమన్నారు, ఈయనకింత కోపం ఎందుకు వచ్చింది ఆలోచనగా అనుకుంది కృతి. కానీ కిరణ్ని అడగలేదు. గంభీర వదనంతో ఉన్న అతన్ని చూసి అడగాలంటే మొదటిసారిగా ఆమెకు భయం వేసింది. మౌనంగా రోడ్డుని చూస్తూ కూర్చుంది. సుదేష్ణ ఎప్పుడు ఇంటికి వచ్చిందో కానీ వీళ్ళింటికి వచ్చేసరికి ఆమె ఇంట్లోనే ఉంది. రాగానే అమ్మా అంటూ కౌగిలించుకుంది. తను అనుకున్నది నెరవేరబోతున్నందుకు కృతి సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని వాళ్ళ అమ్మకు ముద్దులు పెట్టింది. ఏంటే ఇది, చిన్నపిల్లల నాకు ముద్దులు పెడుతున్నావు, నిన్ను చూస్తే చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అన్న ఆమె, ఇలా నువ్వు నాకు ముద్దులు పెట్టడం మీ వారు చూస్తే కుళ్ళుకుంటారు, తనకు సొంతమైనవేవో నాకు దోచిపెడుతున్నట్టు ఫీల్ అవుతారు చిలిపిగా అని చిరునవ్వు నవ్వింది సుదేష్ణ. అమ్మా, నువ్వు ఇలా కూడా రొమాంటిక్గా మాట్లాడతావని నేను అస్సలు ఊహించలేదు తెలుసా అన్న కృతి తల్లి రెండు బుగ్గలు పట్టి లాగింది. నీకు పెళ్ళయింది, నువ్వు హ్యాపీగా ఉన్నావు, నిన్ను చూస్తూ నేను హ్యాపీగా ఉన్నాను, అందుకే ఇలాంటి మాటలు నా నోట్లో నుండి వస్తున్నాయి అంటూ కొంటెగా కన్ను కొట్టింది. అమ్మా, నువ్వు కిలాడి అంటూ మరోసారి ఆమెను గట్టిగా హక్ చేసుకుంది కృతి. నాపై చూపించిన ప్రేమ చాలు గాని వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, అందరం కలిసి భోంచేద్దాం అన్న సుదేష్ణ కృతి ఆనందంగా ఉండడం చూసి ఆమె మురిసింది. కార్ పార్కింగ్ చేసి కిరణ్ లోపలికి వచ్చాడు. అతని ముఖం గంభీరంగా ఉంది. ఎప్పుడూ నవ్వుతూ హ్యాపీగా ఉండే కిరణ్ ఎందుకు ఇలా ఉన్నాడు మనసులో అనుకుంది సుదేష్ణ. ఏమైంది కిరణ్, అలా ఉన్నావు, ఆరోగ్యం బాగోలేదా అతన్ని అనుమానంతో అడిగింది. అతడు ఆమెతో ఏం మాట్లాడలేదు, కనీసం విష్ చేయలేదు సరికదా, ఆమె వైపు కళ్ళెత్తి చూడనైనా చూడలేదు. తిన్నగా తన గదికి వెళ్ళాడు. ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తూ హ్యాపీగా ఉండే కిరణ్ మూడీగా ఉన్నాడు. ఎప్పుడూ గంభీరంగా కోపంగా ఉండే కృతి హ్యాపీగా నవ్వుతోంది. వీళ్ళిద్దరికి ఏమైంది, వీళ్ళు ఎప్పటిలా లేకుండా తమ తమ బిహేవియర్కి ఆపోజిట్గా ఎందుకున్నారు, సంథింగ్ రాంగ్, నేను లేనప్పుడు ఏదో జరిగింది మనసులో అనుకుంది సుదేష్ణ. కృతి ఫ్రెష్ అప్ అయి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. అమ్మా, మంగమ్మ రాలేదా, వంట నువ్వు చేసినట్టున్నావు, పదార్థాల వాసన గుమగుమలాడిపోతోంది, చూస్తేనే నోరుతోంది.
అంటూ ఆహార పదార్థాల మీద మూతలు తీసి చూసింది. అమ్మ, నాకు బాగా ఆకలేస్తోంది, వడ్డించు. ప్లేటు ముందర పెట్టుకుంది. ఏమిటా తొందర? అల్లుడు గారు కూడా రాని, వచ్చాక అందరం కలిసి తిందాం అంది ఆమె. సడన్గా ఆయనకు ఎందుకు కోపం వచ్చిందో తెలియదు. మూతి ముడుచుకున్నారు. నే వెళ్ళి రమ్మని పిలిచినా రాకపోవచ్చు అనుకున్న కృతి, ఆయన తలనొప్పి అన్నారు. బహుశా భోజనానికి రాకపోవచ్చు, మనం తిందాం అంటూ వడ్డించుకోబోయింది. కృతి, నువ్వు ఇంకా చిన్నపిల్లవి కావు, నీకు పెళ్ళైంది, భర్త ఉన్నాడు. ఆయన తినకుండా నువ్వు భోంచేయడం కరెక్ట్ కాదు, అది పద్ధతి కూడా కాదు. అంత హెల్త్ బాగోలేకపోతే 2 ముద్దలు తిని రెస్ట్ తీసుకుంటారు, వెళ్ళి పిలుచుకురా అంది. ఈరోజు ఆయనతో భోజనానికి రాకపోతే నాకు భోజనం పెట్టేలా లేదు అనుకుంటూ గదికి వచ్చింది కృతి. కృతి వచ్చేసరికి కిరణ్ మంచం మీద పడుకొని ఉన్నాడు. అమ్మ పిలుస్తోంది, భోజనానికి రండి. గుమ్మం దగ్గర నిలబడి పిలిచింది. కిరణ్ పలుకలేదు, మౌనంగా పడుకొని ఉన్నాడు. కృతి అతని దగ్గరికి వచ్చింది. కండ్లపై పెట్టుకున్న అతని చేతిని తీసింది. కిరణ్ అంటూ గోముగా పిలిచింది. అతను మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. అతని కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి. అవి కోపంతో ఎరుపెక్కాయా, ఏడ్చినందుకు ఎరుపెక్కాయా ఆమెకు అర్థం కాలేదు. అమ్మ భోంచేయకుండా మీకోసం ఎదురు చూస్తోంది, రండి అందరం కలిసి భోంచేద్దాం అంది. నాకు ఆకలిగా లేదు, మీరు తినండి అన్నాడు కిరణ్. ఈ విషయం అక్కడికి వచ్చి అమ్మతో చెప్పు. నేను చెప్తే తను నమ్మదు. మీరిప్పుడు భోజనానికి రాకపోతే తను తినదు, నాకు పెట్టదు, బొంగమూతి పెట్టింది కృతి. ఈ వయసులో ఆవిడని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనుకొని లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు కిరణ్. భోంచేస్తూ సుదేష్ణ అడిగిన ప్రశ్నలన్నింటికీ ఆ ఊ అంటూ ముక్తసరిగా సమాధానమిచ్చాడు అతడు. గబగబా భోంచేసి నేను ఆఫీస్కి వెళ్తున్నాను అన్నాడు. నేను వస్తాను, ఉండండి, ఆఫీస్లో బోలెడు వర్క్ ఉంది అంటూ చెయ్యి కడుక్కొని వచ్చింది కృతి. అమ్మ బాయ్ అంటూ కిరణ్ చెయ్యి పట్టుకొని బయటికి వచ్చింది. అలా జతగా వెళ్తున్న వాళ్ళని చూసి సుదేష్ణ తృప్తిగా నవ్వుకుంది. ఈ జంటకు ఎవరు దృష్టి పెట్టకుండా చూడు తండ్రి మనసులో దేవుడికి మొక్కింది. వీళ్ళది అన్యోన్యమైన జంట అని మురిసిపోతున్న సుదేష్ణ కాదని తెలిస్తే ఏమవుతుందో. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.